బాహుబలి కానీ కొట్టాలంటే చాలా కష్టం అండి. దాన్ని కొట్టడం అంటే చాలా కష్టం. మనం ఊహించేసుకొని వచ్చాం కదా, అది మన తప్పు. అది మన తప్పు. మనం ఊహించుకొని రావద్దు. RRR తర్వాత ఎన్టీఆర్ సినిమా వస్తుంది, బాగుంటుందా ఒక సెంటిమెంట్ ఉంది. ఎవరు రాజమౌళి తర్వాత ప్రతి హీరో ఫ్లాపులు కొడతాడని. ఇటువంటి ఫ్లాపులు మూడు సార్లు హ్యాట్రిక్లు కూడా కొట్టిడు. ఇక రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా వచ్చినా కానీ ఇంకా ఫ్లాప్ అవ్వదు, ఫ్యూచర్లో కూడా ఫ్లాప్ అవ్వదు, ఖచ్చితంగా ఇట్టు కొట్టుకుంటూ పోతాడు. RRRకి బాహుబలి రేంజ్కి అయితే వెళ్తాడని నమ్మకం లేదు. RRR బాహుబలి రేంజ్ పోవాలంటే మళ్ళీ రాజమౌళి మాత్రమే తీయాలి. సో ఏ డైరెక్టర్ తీసినా ఆ అంచనాలని అందుకోలేము. ఎందుకంటే మన అంచనాలు అందుకోవాలంటే ఆ డైరెక్టర్లు కష్టం అవుతుంది. మూవీలో హైలైట్స్ షార్క్ సీన్స్ బాగున్నాయి, దేవర క్యారెక్టర్ సూపర్ అనిపించేస్తుంది. నెక్స్ట్ బీజిఎం బాగుంది. జాహ్నవి తోటి ఒక చుట్టమల్లి సాంగ్ ఉంది, అదొకటి బాగుంది. నాకు ఇబ్బంది అనిపించింది ఏంటంటే ఒక సాంగ్ లేదు, దావుద్ అనే సాంగ్, అది చాలా ఊపుతో వచ్చాము, అది కనపడలేదు, అదొకటే మైనస్. బీజిఎం అయితే కిర్రాక్ అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ శ్రీదేవి కూతురులో శ్రీ కనపడ్డది భయ్యా, ఇంకా దేవి కనపడలేదు. దేవి అంటే మన హీరోయిన్లను ఒక దేవతలలాగా, రాజకుమార్ లాగా, ప్రిన్సెస్ అని ఊహల్లో ఊహించేసుకుంటాం కదా. శ్రీ ఒక్క మొదటి అక్షరం మాత్రం కనపడేది, ఇంకా 2 అక్షరాలు కనపడలేదు. ఇంకో 2-3 సినిమాలు కొడితే శ్రీదేవి మనకు జాహ్నవిలో కనపడదు కావచ్చు. జాహ్నవిలో కూడా జానా కనపడ్డది. నవి అంటే కొత్త అనమాట, కొత్తదనం కనపడలేదు అనమాట. జానాలో కొత్తదనం కనపడలేదు. ఇంకా రొమాంటిక్ సాంగ్లు ఉంటే బాగుండేది. శ్రీదేవి గారికి ఇంకా కూతురు పాత్ర ఇంకెక్కువ ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. సో పార్ట్ 2లో ఏమైనా ఉండొచ్చు. ఎండింగ్కి వచ్చేసరికి ఇలా వర గురించి చూపించారు కాబట్టి దాంట్లో ఏమన్నా రొమాంటిక్ యాంగిల్స్ ఉండొచ్చు, మంచి సాంగ్స్ ఉండొచ్చు, మంచి డ్యూయట్స్ ఉండొచ్చు, మంచి కామెడీగా ఉండొచ్చు. శ్రీదేవి కూతురులో కూడా కొన్ని డైలాగ్స్ మంచి కామెడీగా అనిపించేస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీకాంత్ గారి పాత్ర కొంచెమైనా కానీ కొంచెం కంటదడి పెట్టిస్తుంది ఒక దగ్గర. ప్రకాష్ రాజ్ గారి పాత్ర మనకు నేరేటివ్ చేస్తాను, స్టోరీ నేరేటివ్ చేస్తుంటాడు ఆయన పాత్ర, చాలా బాగా అనిపించింది. అది మనకు అమితాబ్ బచ్చన్ గారి కొన్ని కనపడతాయి. ఇది మన సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ గారి పాత్ర ఎలా ఉంటుందో ఇందులో ప్రకాష్ రాజ్ గారి పాత్ర లుక్ బాగుంది, ఆయన చాలా బాగా అనిపించింది. సైఫ్ అలీ గారు కానీ మంచిగా అసలు అట్లా అంటే బాడీ ఫిట్గా ఒక యంగ్ లుక్లో చూపించిన విధానం, ఆయన చూపించిన విధానం హిందీ సినిమాల కంటే కూడా తెలుగులో బాగా చూపించారేమో అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ఆయన క్యారెక్టర్ ఫ్యూచర్ 2వ పార్ట్లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మైండ్ బ్లోయింగ్ ఉండాలి. ఇంకా కొంచెం అవసరం అయితే సొక్క కూడా బిక్కేయాలి, 6 ప్యాక్ చూపించాలి సైఫ్ అలీ గారి. అది ఎందుకు పెట్టారో తెలియట్లేదు. సో వై కిల్డ్ బాహుబలి అని చెప్పేసి కట్టప్ప చంపాడా లేదా ఇంకెవరు చంపారని మనకు సినిమా సెకండ్ పార్ట్ వచ్చేంత వరకు రివీల్ చేయకుండా ఎలా దాచిపెట్టారో దీంట్లో కూడా అలాగే దాచిపెట్టారు. మరి కొడుకు చంపాడా, సైఫ్ అలీ గారిని చంపారా, లేదంటే ప్రకాష్ రాజ్ గారే చంపారా, మనకు క్లారిటీ తెలియదు. సో అది పార్ట్ 2 చూస్తేనే తెలుస్తుంది క్లియర్గా. సముద్రం ఫైట్స్ చాలా బాగుంది. ఆ ఆయుధాలకు సంబంధించిన కొన్ని ఒక ఆయుధాల పూజ సాంగ్స్ అసలు గూస్ బంప్స్ వస్తాయంటారు కదా, ఆ టైప్లో మంచి ఊపు వచ్చేస్తుంది. నాకే ఇట్టా ఉంటే మరి మీకు ఎట్టా ఉండాలి కాక. మొత్తం రాయలసీమ యాస పెట్టిండు, యాసని కూడా తగ్గించకుండా పర్ఫెక్ట్గా మాట్లాడిండు. 5-6 భాషల్లో నాకు తెలిసి అన్ని భాషల్లో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట. సో అంత మంచి హీరో అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకుని ఎవరుంటారు బా ఈ రోజుల్లో. ఎన్టీఆర్ అయితే మైండ్ బ్లోయింగ్, కిర్రాకు, నాకు సూపర్ అనిపించింది. చుట్టమల్లే వచ్చాడే మంచి రొమాంటిక్ ఉంది, చాలా బాగా అనిపించింది. దావుది ఉంటే ఇంకా ఊపు వచ్చేది, ఎగురుదు. వీడికి వచ్చినాక అదే పని చేసేటోడు నేను కూడా. బాలీవుడ్ ఆడియన్స్ నచ్చుతుంది అంటున్నారా? ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే